హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనము దిశాత్మక పరీక్ష దిక్కులు లేదా దిశలు అని అంటుంటారు. ఇంగ్లీష్లో డైరెక్షన్ సెన్స్ టెస్ట్, సింపుల్గా డైరెక్షన్స్ అంటారు. ఈ టాపిక్ని డిస్కస్ చేయబోతున్నాం. చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి బేసిక్ కాన్సెప్ట్స్ ఫస్ట్ చూద్దాం. అన్నిటికంటే ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకు ప్రధానంగా 4 దిక్కులు ఉంటాయి. ప్రధానంగా 4 దిక్కులు ఉంటాయి. అవి ఏంటంటే ఉత్తరము, దానికి ఈ పైకి ఉత్తరము, ఆపోజిట్ లో దక్షిణము, ఇటు కుడికి తూర్పు, దానికి ఆపోజిట్ లో పడమర. రైట్, ఇవి ప్రధానమైనటువంటి దిక్కులు. ఇంగ్లీష్లో దీనిని నార్త్, దీన్ని ఈస్ట్, దీన్ని వెస్ట్, ఇది సౌత్. ప్రధానమైన దిక్కులు 4: నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్. రైట్, వీటినే తెలుగులో మనం ఏమంటాము? ఉత్తరము, తూర్పు, పడమర, దక్షిణం. ఇవి మేజర్ కార్డినల్స్ అంటారు ఇంగ్లీష్లో. రైట్, ప్రధాన దిక్కులు. వీటితో పాటు 4 మూలలు కూడా ఉంటాయి. మూలలు, ఓకే. ఇప్పుడు ఉత్తరము తూర్పులకు మధ్యలో, ఉత్తరము తూర్పులకు మధ్యలో ఉండేది ఓకే. ఇప్పుడు వీటి పేర్లు చూద్దాం. ఈ మూలలు ఏంటి అనేది. ఉత్తరము తూర్పులకు మధ్యలో ఉండేది ఈశాన్యము. ఈశాన్యము దేనికి మధ్యలో ఉంది? నార్త్ కు ఈస్ట్ కు మధ్యలో ఉంది కాబట్టి దీన్ని నార్త్ ఈస్ట్ అంటారు. ఈశాన్యానికి ఆపోజిట్ లో నైరుతి. దక్షిణానికి పడమరకి మధ్యలో ఉండే మూల. అలాగే తూర్పుకు దక్షిణానికి మధ్యలో ఉండేది ఆగ్నేయము. ఆగ్నేయం. దీనికి ఆపోజిట్ లో ఉండేది వాయవ్యము. ఓకే, ఎస్. దీన్ని నార్త్ ఈస్ట్. నార్త్ కు ఈస్ట్ కు మధ్యలో ఉంది కాబట్టి నార్త్ ఈస్ట్. సౌత్ కు ఈస్ట్ కు మధ్యలో ఉంది కాబట్టి ఇంగ్లీష్ లో సౌత్ ఈస్ట్ అంటారు. సౌత్ కి వెస్ట్ కు మధ్యలో ఉంది కాబట్టి దీన్ని సౌత్ వెస్ట్ అంటారు. నార్త్ కి వెస్ట్ కు మధ్యలో ఉంది కాబట్టి నార్త్ వెస్ట్ అంటారు. చూడండి, ఇది నార్త్ సౌత్. ఫస్ట్ దీన్ని చదవాలి. ఎప్పుడైనా ఈ మూలలు మెన్షన్ చెప్పు. సౌత్ వెస్ట్, సౌత్ ఈస్ట్, నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్. ఓకే, సో నార్త్ సౌత్ ని ఫస్ట్ మనము మెన్షన్ చేయాలి. తర్వాత ఈస్ట్ వెస్ట్ అనేది చెప్పాలి. చూడండి, ప్రధానమైన దిక్కులు ఉత్తర, తూర్పు, పడమర, దక్షిణము. అలాగే 4 మైనర్ కార్డినల్స్ అంటారు. మనము తెలుగులో అయితే మూలలు. ఏంటంటే అవి ఈశాన్యము, ఆగ్నేయము, నైరుతి, వాయవ్యము. రైట్, సో ఇవి మనము అర్థం చేసుకోవాల్సినటువంటి దిక్కు. ఎప్పుడైతే నువ్వు ఏ దిశలో ఉన్నా, నీ ముందున్నటువంటి బుక్లో చూస్తుంటే రైట్ సైడ్కు తూర్పు, కుడికి తూర్పు, ఎడమకు పడమర, పైకి ఉత్తరము, కిందికి దక్షిణము. ఓకే, ఇక్కడ చూడండి, సింపుల్ గా చూస్తుంటే ఇలా ఉంది. ఇప్పుడు ఒక వ్యక్తి ఉత్తరానికి ముఖం చేసి ఉన్నాడు. ఏ పర్సన్ ఇస్ ఫేసింగ్ టు ది నార్త్. ఇటు ముఖం చేసి ఉన్నాడు. కుడి చేయి ఎక్కడ ఉంటది? తూర్పుకి. రైట్ హ్యాండ్
లెఫ్ట్ హ్యాండ్ ఎక్కడ ఉంటుంది? పడమరకి. వీపు బ్యాక్ ఇక్కడ ఉంటుంది. ఎప్పుడు ఫేస్ కనుక ఉత్తరానికి ఉంటే, రైట్, ఫేస్ కనుక ఉత్తరానికి ఉంటే ఇలా ఉన్నాడు. రైట్ హ్యాండ్ ఇటు ఫేస్ ఉంది. ఎంత యాంగిల్ ఉంటుంది? రైట్ హ్యాండ్ 90 degrees ఆర్ లెఫ్ట్ హ్యాండ్ 90 degrees. రైట్ ఆర్ లెఫ్ట్ అన్నాడంటే దాని అర్థం ఏంటంటే ఎంత కోణం అండి? 90 degrees. ఎవరైనా రైట్ కానీ లెఫ్ట్ కానీ అన్నారంటే దాని అర్థము 90 degrees. కుడి గాని ఎడమ గాని. సింపుల్ గా కుడికి 90 degrees అన్నా ఇదే మీనింగ్. కుడికి తిరిగేను అన్నాడు అనుకోండి. ఉత్తరానికి వెళ్తున్నటువంటి ఒక వ్యక్తి తన కుడికి తిరిగేను అన్నాడంటే, ఉత్తరానికి ఇలా వెళ్తున్న వ్యక్తి కుడికి తిరిగాడంటే ఫేస్ ఎక్కడ వెళ్ళిపోతుంది? తూర్పు. అంటే ఇలా వెళ్తున్న వ్యక్తి ఇలా తిరిగాడు కుడికి అంటే ఎంత కోణం తిరిగాడు? 90 degrees. కుడికి అన్న లేదా ఎడమకు అన్న 90 degrees అని అర్థం చేసుకోవాలి. ఓకే, ఎస్, ఇలా చూడండి 90 degrees. ఇప్పుడు ఒక వ్యక్తి తూర్పుకి వెళ్తున్నాడు, తూర్పుకు ముఖం చేసి ఉన్నాడు. కుడి చేయి ఏ దిశను సూచిస్తుంది? కుడి చేయి దక్షిణ దిశను సూచిస్తుంది. ఇది తూర్పు. తూర్పు ఫేస్ చేశాను. కుడి చేయి దక్షిణం, ఎడమ చేయి ఉత్తరం, బ్యాక్ పడమర, రైట్. దీన్నే ఈ తూర్పు పడమరల్ని ఏం చెప్తారంటే సూర్యోదయం, సూర్యుడు ఉదయించే దిశను ఏ దిశ అని చెప్తాం మనం? సూర్యోదయము తూర్పు. తూర్పున సూర్యోదయం జరుగుతుంది. సూర్యాస్తమయము పడమర. సూర్యాస్తమయము పడమర. ఒక వ్యక్తి సూర్యోదయం వైపు ముఖము చేసి ఉన్నాడు అంటే అతని ఎడమ చేయి ఏ దిశను సూచిస్తుంది? సూర్యోదయం వైపు ముఖం చేసి ఉన్నాడు అంటే తూర్పుకు ముఖం చేశాడని అర్థం. అతని ఎడమ చేయి ఏ దిశను సూచిస్తుంది అంటే ఏంటిది? ఉత్తర దిశను సూచిస్తుంది. అతని ఎడమ చేయి ఉత్తర దిశను సూచిస్తుంది. ఓకే, సింపుల్ గా చూడండి ఒకసారి. ఓకే, ఇప్పుడు ఒక వ్యక్తి సూర్యోదయం వైపు ముఖం చేసి ఉన్నాడు, రైట్. ఇది సూర్యోదయం. ఇటు ముఖం చేసి ఉన్నాడు. అతని కుడి చేయి దక్షిణమును, ఎడమ చేయి ఉత్తరమును, వీపు పడమరను సూచిస్తుంది. ఓకే, ఇలా సూర్యోదయానికి ముఖం చేసిన వ్యక్తి కుడికి తిరిగెను. ఇలా ఉన్న వ్యక్తి కుడికి తిరిగెను అంటే ఏ దిశలోకి వెళ్తాడు? కుడికి తిరగడం వల్ల దక్షిణ దిశలోకి వెళ్తాడు. దక్షిణ, తూర్పుకు వెళ్తున్న వ్యక్తి కుడి చేయి దక్షిణము, దక్షిణానికి వెళ్తున్న వ్యక్తి కుడి చేయి ఇది రైట్ హ్యాండ్. ఏ దిశ అండి? తూర్పు. తూర్పుకి వెళ్తున్న వ్యక్తి యొక్క కుడి చేయి ఉత్తరము, ఉత్తరానికి వెళ్తున్న వ్యక్తి యొక్క కుడి చేయి ఉత్తరానికి వెళ్తున్న కుడి చేయి లేదా కుడి దిశ ఏ దిశ అండి? అది తూర్పు. క్లియర్? సో తూర్పుకు వెళ్తున్న వ్యక్తి యొక్క కుడికి తిరిగితే దక్షిణానికి, దక్షిణానికి వెళ్తున్న వ్యక్తి యొక్క కుడికి తిరిగితే పడమరకు, పడమరకు వెళ్తున్న వ్యక్తి కుడికి తిరిగితే ఉత్తరానికి, ఉత్తరానికి వెళ్తున్న వ్యక్తి కుడికి తిరిగితే తూర్పుకు. ఓకే, సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రైట్ ఆర్ లెఫ్ట్ ఇస్ దిస్ ఈక్వల్ టు 90 degrees. ఎంత అండి? 90 degrees, రైట్. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, చూడండి. కుడి ఎడమల మీదనే. ఇప్పుడు ఒక వ్యక్తి ఉత్తరానికి ముఖం చేసి ఉన్నాడు అని తెలుసుకున్నాం ఇప్పటివరకు. ఓకే, రైట్. ఇప్పుడు ఒక వ్యక్తి ఈశాన్య దిశలో ముఖము చేసి ఉన్నాడు. ఈశాన్య దిశలో ముఖము చేసి ఉన్నాడు. ఇతను తన ఎడమకు తిరిగిన ఏ దిశలో ఉండును? ఎడమకు తిరిగితే, అతను ఎడమకు తిరిగితే లేదా కుడికి తిరిగితే అతని ముఖం ఏ దిశలోకి వస్తుంది? చూడండి, ఈశాన్య దిశ అంటే ఇలా ఉంది. ఓకే, ఈ దిశ నుంచి ఎడమకు తిరిగితే ఇది ఉత్తరము, ఇది తూర్పు. ఎడమకు తిరిగితే ఏ దిశలోకి వెళ్తున్నాడు?
ఈశాన్య దిశలో ముఖం చేసిన వ్యక్తి ఎడమకి వెళ్తే ఏ దిశలోకి వెళ్తాడు? ఉత్తరం కాదు, ఉత్తరం అనుకోకూడదు. ఎందుకని? ఇది ఎంత కోణం ఉండాలి? 90 డిగ్రీస్, రైట్. సో ఈశాన్య దిశలో ప్రయాణిస్తున్న వ్యక్తి ఎడమకు తిరిగితే అతని ఫేస్ ఏ దిశలోకి వస్తుంది? వాయవ్యము. అంతేగాని ఉత్తరం అన్నామంటే ఎంత ఉంది? అది ఎంత తిరిగినట్టు? 45 కాదు, ఎంత తిరగాలి? 90 డిగ్రీస్ తిరగాలి. వాయవ్యానికి వెళ్తున్న వ్యక్తి ఎడమకు తిరిగితే లేదండి, ఇది ఎడమ, ఇది ఎడమ. ఏ దిశలోకి వస్తున్నాడు? ఇది ఏంటిది? ఇది మనకు తెలుసు, నైరుతి దిశలోకి వస్తున్నాడు. నైరుతికి వెళ్తున్న వ్యక్తి ఎడమకు తిరిగితే ఆగ్నేయము. ఆగ్నేయానికి ఉన్న వ్యక్తి ఎడమకు తిరిగితే ఈశాన్యము. క్లియర్? ఎడమ కుడిలో జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎటు ఎడమ ఉంది, ఎటు కుడి ఉంది. అదే ఈశాన్యానికి వెళ్తున్న వ్యక్తి కుడికి తిరిగితే ఆగ్నేయం, ఆగ్నేయానికి వెళ్తున్న వ్యక్తి కుడికి తిరిగితే నైరుతి, నైరుతికి వెళ్తున్న వ్యక్తి కుడికి తిరిగితే వాయం, వాయానికి వెళ్తున్న వ్యక్తి కుడికి తిరిగితే ఈశాన్యము. కుడి ఎడమలనే కాన్సెప్ట్ నేర్చుకుంటున్నాం మనము దిక్కుల నుంచి, రైట్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే కోణము. ఓకే, ఇప్పుడు ఒక వ్యక్తి ఉత్తరానికి ముఖం చేసి ఉన్నాడు. ఇతడు తనకు కుడికి లేదా సవ్య దిశలో, ఇక్కడ ఒక పదం యూజ్ చేస్తున్నాను నేను, ఏంటంటే సవ్య దిశలో. గడియారంలో ముళ్ళు ఎలా తిరుగుతాయో అలా తిరుగుతాయి. ఇది సవ్య దిశ, క్లాక్ వైజ్, ప్రదక్షిణ దిశ, ప్రదక్షిణ దిశ లేదా కుడి దిశ, కుడికి ఇలా. దీన్ని ఇంగ్లీష్లో క్లాక్ వైజ్ అంటారు. క్లాక్ వైజ్ సింపుల్ గా మనం CW అని రాస్తాం. ఓకే, దీనికి ఆపోజిట్ లో కనుక తిరిగితే ఇది ఇలా తిరుగుతుంది, ఇది క్లాక్ వైజ్. గడియారంలో ముళ్ళు ఎలా తిరుగుతాయో అలా కాకుండా ఇటు నుంచి ఇటు తిరుగుతున్నాడు అనుకోండి, ఇదేంటండి? అపసవ్య దిశ, యాంటీ క్లాక్ వైజ్. లేదా ఇతనికి ఏ దిశలో తిరుగుతున్నాడు? ఎడమ, అప్రదక్షిణ దిశ. ఇవన్నీ ఒకటే అర్థంలో ఉపయోగించే వివిధ పదాలు. ఎడమకు, ఎడమ, రైట్. సో దీన్ని మనం ఇంగ్లీష్ లో ఏమంటాం? యాంటీ క్లాక్ వైజ్, రైట్. ఇటు తిరుగుతేనేమో క్లాక్, ఇటు తిరిగితే యాంటీ క్లాక్ వైజ్. డన్. ఇప్పుడు చూడండి, ఇతను సవ్య దిశలో ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చాడు అనుకోండి, ఇది ఎంత కోణం అండి? 90 డిగ్రీస్. అలా కాకుండా ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చాడు అనుకోండి 180. ఎంత అండి? 180. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చాడు అనుకోండి, ఎంత అవుతుంది అప్పుడు? 270. ఓకే, ఎస్. ఇలా వస్తున్నాడు. ఇవి కాకుండా మూలల మీద కూడా మనము చూసుకోవచ్చు. రైట్. ఇప్పుడు ఈ వ్యక్తి ఇక్కడ నుంచి ఇక్కడికే వచ్చాడు. ఎంత తిరిగినట్టు? 45 డిగ్రీస్. ఏ దిశలో? సవ్య దిశలో. అదే కనుక అపసవ్య దిశలో తిరిగి ఉంటే, ఇతను అపసవ్య దిశలో 45 డిగ్రీలు తిరిగి ఉంటే ఎక్కడికి వచ్చేవాడు? ఇక్కడికి. ఇది ఏ దిశ అంటే? ఇది నైరుతి దిశ. ఓకే, ఇటు 45 డిగ్రీస్ తిరిగి ఉంటే నైరుతి దిశలోకి వచ్చేవాడు. సో ఎడమకు తిరిగాడా, కుడికి తిరిగాడా, లేదా ప్రదక్షిణ దిశలో తిరిగాడా, అప్రదక్షిణ దిశలో తిరిగాడా, ఇవన్నీ మనం బాగా అర్థం చేసుకోవాలి. ఏ దిశలో తిరుగుతున్నాడు వ్యక్తి, ఏ దిశలో తిరుగుతున్నాడు, ఎంత కోణంలో తిరుగుతున్నాడు. క్లియర్? సో కుడికి తిరుగుతున్నాడు. సింపుల్ గా కుడి అంటే 90, కానీ 90 డిగ్రీస్ 45, 180, ఎంత 135, 225 ఇవన్నీ చెక్ చేసుకోవాలి. మనం ఇప్పుడు ఏం చేసాము? దిశలు, కోణం. ఓకే, నెక్స్ట్ నీడలు అనే కాన్సెప్ట్ చూద్దాం మనం. నీడలు అనే కాన్సెప్ట్, రైట్. దీని ముందే ఒక విషయం గుర్తుంచుకోండి. ఇప్పుడు
చూడండి, ఇదేమో ఉత్తరం, ఇది తూర్పు, రైట్. సో ఇది ఉత్తరం, ఇది తూర్పు. అలాగే ఇది పడమర, ఇది దక్షిణం, ఈ మధ్యలో ఉన్నది ఆగ్నేయం. చూడండి, చాలా చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఈ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇది ఈ లైన్ లో ఉన్నాడు అనుకునే వ్యక్తి పడమర, ఈ లైన్ లో ఉన్నాడు అనుకుంటే దక్షిణం, ఇలా ఉన్నాడంటే ఇదేంటిది నైరుతి. ఏమండి నైరుతి. ఇది ఒకటే కాదండి నైరుతి, ఇలా ఉన్నా ఇలా ఓన్లీ 45 కాదు, ఈ ఏరియా అంతా కూడా, ఈ కార్నర్ అంతా కూడా ఏంటండి నైరుతి. ఓకే క్లియర్. వన్ మోర్ స్లైడ్ లో మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. చూడండి, ఇది తూర్పు, ఇది దక్షిణం. ఒక వ్యక్తి తన కుడికి తూర్పుకు ముఖం చేసి ఉన్నాడు సార్. ఒక వ్యక్తి తూర్పుకు ముఖం చేసి ఉన్నాడు, ఫేసింగ్ టు ది ఈస్ట్. తూర్పుకు ముఖం చేసిన వ్యక్తి తన కుడికి 90 డిగ్రీలు తిరిగాడు. ఎక్కడికి వచ్చేస్తాడు? దక్షిణానికి వచ్చేస్తాడు. ఇక్కడ నుంచి ఇక్కడికి 45 డిగ్రీలు తిరిగాడు. ఎక్కడికి వచ్చేస్తాడు? ఆగ్నేయానికి వచ్చేస్తాడు. ఓకే, బాగుంది, రైట్. ఇటే చాలా జాగ్రత్తగా చూడాలా, కన్ఫ్యూజ్ కాకూడదు. 90 డిగ్రీస్ తిరుగుతూ దక్షిణానికి వస్తాడు, 180 తిరుగుతుంటే పడమరకు వస్తాడు. ఇదంతా సవ్య దిశలో. 45 తిరుగుతూ ఇక్కడికి వస్తాడు. 40 డిగ్రీసే తిరిగాడు, 60 డిగ్రీస్ తిరిగాడు, 50 డిగ్రీస్ తిరిగాడు. 40 డిగ్రీస్ తిరిగితే ఇక్కడికి వచ్చాడు, 60 డిగ్రీస్ తిరిగితే 50 డిగ్రీస్, 42, 30, ఇదంతా ఉంది. ఈ కార్నర్ అంతా కూడా ఆగ్నేయం. జస్ట్ మిడ్ పాయింట్ ని మనం ఆగ్నేయం చూపించామని 45 డిగ్రీస్ ఒకటే కాదండి, ఈ కార్నర్ అంతా కూడా ఏంటిది ఆగ్నేయమే. ఈ కార్నర్ అంతా కూడా ఆగ్నేయమే. ఇగో ఇదేంటిది, ఇదంతా కూడా మిడ్ది, మధ్యలో ఉన్నది ఈశాన్యమే, ఇదంతా కూడా ఈశాన్యమే. తూర్పు మాత్రం ఇగో ఇది, దక్షిణం అంటే ఉత్తరం అంటే ఇగో ఇదే, ఇది ఉత్తరం. బట్ ఇది పడమర. పడమర అంటే లైన్ మాత్రమే పడమర, ఇది దక్షిణము. కానీ వాయవ్యం అంటే ఇది ఒకటే కాదు, ఇది 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 ఇదంతా కూడా వాయవ్యమే. నైరుతి 30 డిగ్రీలు, 20 డిగ్రీలు, 40 డిగ్రీలు, 60 డిగ్రీలు, 70 డిగ్రీలు అన్ని కూడా ఏంటండి నైరుతి. క్లియర్. సో ఇవి మనం క్వశ్చన్స్ చేసేటప్పుడు ఏర్పడుతుంది ఆ పరిస్థితి, ముందే చెప్తున్నాను. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, రైట్. నెక్స్ట్ నీడలు. నీడలు నీడలు అనేవి మనకు ఉదయము సాయంత్రంల గురించి పేర్కొంటాడు ఇక్కడ. ఉదయము సాయంత్రము, వ్యక్తులు, ఏదైనా స్తంభాలు, వీటి యొక్క నీడలు. ఉదయం పూట, ఉదయము మార్నింగ్, నీడలు ఎటువైపు పడతాయి అంటే నీడల యొక్క స్థానం అనేది దేని మీద ఆధారపడిందంటే సూర్యుని యొక్క స్థానం మీద ఆధారపడింది. ఉదయం పూట సూర్యుడు తూర్పున ఉంటాడు. ఉదయం పూట సూర్యుడు తూర్పున ఉంటాడు. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఇతని నీడ ఏ దిశలో పడుతుంది? పడమర. ఇతని నీడ ఏ దిశలో ఉంటుంది? పడమరలో. ఓకే, ఎస్. మార్నింగ్ పూట సూర్యుడు ఇక్కడ ఉంటాడు కాబట్టి నీడ ఇక్కడ పడుతుంది. ఉదయము ఎక్కడ పడుతుందని చెప్పాలి? పడమర. మార్నింగ్ పూట నీడలు పడమరన పడును, రైట్. ఈవినింగ్, ఇది సందర్భం, మొదటి సందర్భం. రెండవ సందర్భం ఈవినింగ్, సాయంత్రం పూట నీడలు ఎక్కడ పడును అంటే సాయంత్రం పూట వ్యక్తులు ఈ మధ్యలో ఉన్నారు. సూర్యుడు ఎక్కడ ఉంటాడు? పడమరన. పడమరన వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. ఇతని నీడ ఎక్కడ పడుతుంది? ఇతని నీడ, ఈ పర్సన్ యొక్క నీడ తూర్పున పడుతుంది.
ఓకే, సూర్యుడు ఉదయం తూర్పున ఉంటాడు కాబట్టి నీడలు పడమర పడును. పడమర ఉంటాడు సాయంత్రం పూట కాబట్టి తూర్పున పడును. సో ఈవినింగ్ పూట నీడలు ఎక్కడ పడతాయి? ఈవినింగ్ పూట నీడలు తూర్పున పడును. తూర్పున. ఓకే, ఇది గుర్తుంచుకోవాలి. సందర్భం 1, సందర్భం 2. ఉదయం వచ్చేసి పడమరన, సాయంత్రం వచ్చేసి తూర్పున పడతాయి. క్వశ్చన్స్ వచ్చినప్పుడు చాలా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకే, అర్థమైందా? బేసిక్స్ చాలా అర్థం చేసుకోవాలి. దిశలు, ప్రధాన దిశలు ఉత్తరం, దక్షిణము, తూర్పు, పడమర. రైట్. సో కుడికి నీవు ఉన్నావు కదా, నీ కుడికి తూర్పు తీసుకోండి, పైకి ఉత్తరము, ఎడమకు పడమర, కింద దక్షిణము. మూలలు, కోణము ఇచ్చినప్పుడు చూడాలి ఏ దిశలో ఇచ్చాడు, సవ్యన అపసవ్యన. సవ్య అపసవ్యాలు అర్థం చేసుకున్నాం మనము. రైట్. సో నీడలు ఏ మార్నింగ్ ఎక్కడ ఉంటాయి, ఈవినింగ్ ఎక్కడ ఉంటాయి అనేది అర్థం చేసుకుని ఇప్పుడు మనం క్వశ్చన్ లోకి వెళ్దాం. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. లుక్ హియర్. చాలా జాగ్రత్తగా చేయాలి మనం. బాలు తన కారులో ఆఫీస్కు వెళ్ళుటకు, బాలు అనే వ్యక్తి తన కారులో ఆఫీస్కు వెళ్ళుటకు ఉత్తరానికి 15 కిలోమీటర్లు నడిపి, కారుని నడుపుతున్నాడంట ఆఫీస్కి వెళ్ళడానికి. ఉత్తరానికి 15 కిలోమీటర్లు, పడమరకు తిరిగి 10 కిలోమీటర్లు నడిపి, దక్షిణానికి తిరిగి 5 కిలోమీటర్లు ప్రయాణించి, అక్కడ నుండి తూర్పుకు తిరిగి 8 కిలోమీటర్లు నడిపించి, అక్కడ నుంచి తన కుడికి తిరిగి 10 కిలోమీటర్లు ప్రయాణించి ఆఫీస్కు చేరెను. ఆఫీస్కు చేరెను. ఓకే, ఎస్. ఆయన ప్రస్తుతము తన తొలి స్థానానికి ఏ దిశలో మరియు ఎంత దూరంలో ఉన్నాడు? మీరు ఎగ్జామ్లో క్వశ్చన్ చదివేటప్పుడు కూడా అలా అండర్లైన్ చేసుకుంటూ ఉండాలి. మళ్ళీ బ్యాక్ వెళ్ళాల్సిన పని లేదు. ఓకే, సో ఫస్ట్ ఎక్కడ వెళ్ళాడు? ఉత్తరానికి వెళ్ళాడంట. ఓకే, ఉత్తరానికి ఎంత అండి? 15. నెక్స్ట్ ఆ తర్వాత పడమరకు 10 కిలోమీటర్లు. ఆ తర్వాత దక్షిణానికి 5 కిలోమీటర్లు. ఆ తర్వాత తూర్పుకు 8 కిలోమీటర్లు. ఆ తర్వాత కుడికి 10 కిలోమీటర్లు ప్రయాణించెను. 1 2 3 4 5 1 2 3 4 5. ఓకే, ఇప్పుడు క్వశ్చన్కి ఆన్సర్ ఎలా చేయాలి, ఏ విధంగా తీసుకోవాలి? ఫస్ట్ వాడు ఎక్కడి నుంచి నడక ప్రారంభించాడో చూసుకోండి. ఆఫీస్కు వెళ్ళడానికి ప్రయత్నించాడు. ఎక్కడి నుంచి బయలుదేరాడు? ఏదో ఒక ప్లేస్ నుంచి బయలుదేరాడు. ఇక్కడ నుంచి బయలుదేరాడు. ఇది స్టార్టింగ్ పాయింట్, ప్రారంభ స్థలము, బయలుదేరిన ప్రదేశము, తొలి స్థానము. సింపుల్ గా చెప్పాలంటే తొలి స్థానం, స్టార్టింగ్ పాయింట్. స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎక్కడ వెళ్తున్నాడు? ఉత్తరానికి వెళ్తున్నాడు. ఓకే, ఉత్తరానికి అంటే ఇటు పైకి. రైట్. ఎంత? 15 కిలోమీటర్లు వెళ్ళాడు. రైట్, 15 కిలోమీటర్లు. ఇక్కడ నుంచి 15 కిలోమీటర్లు ఇక్కడ దాకా వచ్చాడు. రైట్, ఉత్తరానికి. అక్కడ నుంచి ఎటు వెళ్ళాలి? పడమర. ఇక్కడ ఉత్తరానికి వెళ్ళి పడమర ఇక్కడ ఉంటుంది. పడమర ఎంత అండి? 10. ఓకే, సో ఇక్కడికి 10 ఎంత అండి? 10. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఎక్కడ వచ్చాడు? పడమర నుంచి దక్షిణానికి 5. ఇదేమి ఎంత వెళ్ళాడు? 15 వెళ్ళాడు. సార్ కొంచెం దీనిని మనం ఎక్స్టెండ్ చేస్తున్నాం లైన్ని. ఓకే, సో 15 10. ఇక్కడ నుంచి ఎటు వెళ్ళాడంట? మళ్ళీ పడమరకు వచ్చాడు దక్షిణానికి. 5. దీనికంటే చిన్నగా ఉండాలి. రైట్. ఇక్కడ నుంచి మళ్ళీ ప్రయాణించక తూర్పుకు, అంటే ఇటువైపు తూర్పుకి వచ్చేసాడు. ఇది ఎంత అన్నారు? 5. ఓకే, ఇక్కడ నుంచి తూర్పుకి ఎంత? 8 అంట. 8.
రైట్. ఇక్కడ 8 వచ్చేసాడు. ఇక్కడ నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? తూర్పుకు వచ్చాక కుడికి. చూడండి, ఉత్తరానికి, పడమరకు, దక్షిణానికి, తూర్పుకు. ఎందుకని ఇక్కడ దాకా వెళ్ళలేము? ఇది 10, ఇటు నుంచి ఇటు 10 వచ్చాడు. మళ్ళీ దీన్ని తీసుకెళ్ళాలి, కలిపోతాం. 10 కంటే తక్కువ కాబట్టి ఇక్కడ ఆపాను నేను. రైట్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి కుడికి తిరగాలి. ఇలా వస్తున్న వ్యక్తి ఇటు వెళ్తున్నాడు, ఇటు వెళ్తున్న వ్యక్తి కుడి, దక్షిణానికి అవుతాడు. అవునా? ఎస్. కుడికి తిరిగి 10. చూడండి, ఇటు 15 వెళ్ళాడు, కిందికి 5 వచ్చాడు. అంటే 10 ఇంకా 15, ఇటు 5 వచ్చేసాడు. ఇంకెంత ఉంటుంది? 5. అంటే సరిగ్గా 15 వెళ్ళాడు, ఇటు 5 వచ్చాడు. 15 నుంచి 5 తీసేస్తే ఇంకా మిగిలింది ఎంత? 10. ఇక్కడ నుంచి 10 వచ్చిండంటే అంటే సరిగ్గా ఈ పాయింట్ దాకా వస్తాడు అన్నమాట. రైట్. ఈ పాయింట్ దాకా వస్తాడు. ఇది 10. చూడండి, 15 ఉత్తరానికి వెళ్ళాడు. ఫస్ట్ ఉత్తరానికి వెళ్ళి మళ్ళీ పడమరకు వచ్చాడు, మళ్ళీ అక్కడ నుంచి దక్షిణానికి వచ్చాడు, మళ్ళీ తూర్పుకి వచ్చాడు. ఇక్కడ నుంచి కుడి, ఎడమంటే అటు ఉంటుంది, కుడికి వచ్చాడు. 10 స్టార్టింగ్ పాయింట్. ఇది తొలి స్థానం, ఇది తుది స్థానం. రెండు ఒకటే లైన్ మీదకి వచ్చాడు. రైట్. అప్పుడు ఇక్కడ ఉండే ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు. ఏమంటున్నాడు? ఆయన లాస్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు చూడండి. ఆయన ప్రస్తుతము తన తొలి స్థానానికి ఏ దిశలో మరియు ఎంత దూరంలో ఉన్నాడు? తొలి స్థానం ఇక్కడ ఉన్నాడు. ఇదంతా తిరిగి ఇలా ఇలా తిరిగి ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ ఉన్నాడు. తొలి స్థానానికి ఏ దిశలో ఉన్నాడు? తొలి స్థానానికి ఏ దిశలో ఉన్నాడు? ఇది తొలి స్థానం. ఈ తొలి స్థానానికి ఇది ఏ దిశ అవుతుందండి? ఇది తొలి స్థానానికి పడమర దిశ. తొలి స్థానానికి ఏ దిశలో ఉన్నాడు? పడమర దిశలో ఉన్నాడు. ఎంత దూరంలో ఉన్నాడు? గ్యాప్ ఎంత ఉంటది చూడండి. ఇక్కడ 10 ఎంత ఉందండి? 10. ఇక్కడ ఎంత ఉంది? 8. 10 లో నుంచి 8 తీసేస్తే 10 - 8 2 కిలోమీటర్స్. ఈ మధ్యలో దూరం ఎంత ఉంటదండి? దూరం ఎంత ఉంటది? 2 కిలోమీటర్స్. రైట్. ఇది మొత్తం 10, అందులో 8 ఎంత అంటారు? 2 కిలోమీటర్. తొలి స్థానం నుంచి తుది స్థానము 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఎంత దూరం? 2 కిలోమీటర్లు. ఏ దిశలో ఉంటుంది? తొలి స్థానానికి తుది స్థానము పడమర దిశలో ఉంటుంది. ఏ దిశలో అండి? పడమర దిశలో. 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తుది స్థానం నుంచి తొలి స్థానం ఎంత దూరంలో ఉంటుంది? 2 కిలోమీటర్లే. తుది స్థానం నుంచి తొలి స్థానం చూసుకున్నా 2 కిలోమీటర్లే. బట్ ఇక్కడ చాలా జాగ్రత్త చూడాలి. తుది స్థానం నుంచి తొలి స్థానం ఏ దిశలో ఉంది? తుది స్థానానికి తొలి స్థానము తూర్పు దిశలో ఉంది. తొలి స్థానానికి తుది స్థానము పడమర దిశలో ఉంది. స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ పడమరలో, ఎండింగ్ నుంచి స్టార్టింగ్ తూర్పులో ఉంది. మనకి ఇక్కడ ఏమడిగాడు? తొలి స్థానానికి తుది స్థానం ఏ దిశలో ఉంది అని అడిగాడు. అప్పుడు ఏం చెప్పాలి? పడమర దిశలో. ఎంత దూరంలో? 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆప్షన్ 1. ఇంకా స్పీడ్గా చేయొచ్చు మనం. ఓకే. సో షార్ట్ కట్ ఒకటి చెప్తాను చూడండి. ఇక్కడ కొన్ని పాయింట్స్ చెప్తాను. సేమ్ డైరెక్షన్ ఉంటే, సేమ్ డైరెక్షన్ ఉందనుకోండి. సేమ్ అంటే ఏంటండి? సేమ్ అంటే తూర్పు 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 అట్లా 3 సార్లు తిరిగాడు అనుకో, అవన్నీ సేమ్. ఏం చేయాలి? సేమ్ ఉంటే కలపాలి, యాడ్ చేయాలి. ఆపోజిట్ ఉంటే, ఆపోజిట్ డైరెక్షన్ ఉంటే తీసివేయాలి. ఏం చేయాలండి? తీసివేయాలి. సైడ్ బై సైడ్, ప్రక్క ప్రక్కన ఉంటే సైడ్ బై సైడ్, ప్రక్క ప్రక్కన ఉంటే పైథాగరస్ సిద్ధాంతాన్ని ఉపయోగించాలి. పైథాగరస్ సిద్ధాంతమును ఉపయోగించాలి. ఓకే. సో చాలా జాగ్రత్త అర్థం చేసుకొని ఈ 3 షార్ట్ కట్స్ లో ఉపయోగపడతాయి. ఇలా చేస్తే ఏమొస్తుందంటే ఎప్పుడు కూడా గమనించాలి. తొలి స్థానము నుంచి
తొలి స్థానము నుండి తుది స్థానము ఏ దిశలో కలదో వస్తుంది. తుది స్థానము ఏ దిశలో కలదో తెలుస్తుంది. ఇది గుర్తుంచుకోవాలి. తొలి స్థానము నుంచి తుది స్థానం ఏ దిశలో ఉందో తెలుస్తుంది. క్లియర్? ఈ షార్ట్ కట్ ద్వారా సేమ్ ఉంటే కలపాలి, ఆపోజిట్ ఉంటే తీసివేయాలి, సైడ్ బై సైడ్ ఉంటే పైథాగరస్ సిద్ధాంతం ఉపయోగించాలి. ఏంటి సేమ్ ఏంటి ఆపోజిట్ ఏంటి అనేది ఇక్కడ చూపిస్తున్నా. ఉత్తరము దక్షిణం ఇవి ఆపోజిట్. తూర్పుకు ఆపోజిట్ పడమర, ఈశాన్యానికి ఆపోజిట్ నైరుతి, ఆగ్నేయానికి ఆపోజిట్ వాయవ్యం. సో వాయవ్యము 10, ఇటు వాయవ్యానికి 10 మీటర్లు వెళ్ళి మళ్ళీ ఆగ్నేయానికి 10 మీటర్లు వస్తే ఏమవుతుంది? 10 - 10 0, సేమ్ ప్లేస్కి వస్తాడు అని దాని అర్థం. ఓకే, ప్రక్కన అన్నాడు అనుకోండి. చూడండి, తూర్పు దక్షిణం ఇవేంటివి? ప్రక్కన ఇలా ఉన్నప్పుడు, లేదా ఉత్తరం తూర్పు ఇలా ఉన్నప్పుడు, ఉత్తరం పడమర దక్షిణం ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలి? పైథాగరస్ సిద్ధాంతాన్ని ఉపయోగించాలి. పైథాగరస్ సిద్ధాంతం ఎప్పుడు ఉపయోగించాలి? ప్రక్కన ఉన్నప్పుడు. ఆపోజిట్ ఉన్నప్పుడు ఏం చేయాలి? తీసేయాలి. ఒకే డైరెక్షన్ లో ఉంటే కలపాలి. ఇవి మనం గుర్తుంచుకొని, ఇంతకు ముందు ప్రాబ్లంలో మనము ఇలా చేసాం. ఇది ఒక మెథడ్. అలా కాకుండా షార్ట్ కట్ లో ఇందాక నేర్చుకున్న దాని ప్రకారం ఎలా చేయాలి? షార్ట్ కట్ లో అన్ని డైరెక్షన్స్ తీసుకోవాలి. కుడి ఎడమలు ఉంటే కూడా వాటిని డైరెక్షన్ లోకి మార్చుకోవాలి. ఇక లాస్ట్ ఉంది చూడండి, ఉత్తరానికి వెళ్ళాడు, పడమరకి వెళ్ళాడు, దక్షిణానికి వెళ్ళాడు, తూర్పుకి వెళ్ళాడు, కుడికి అన్నాడు. తూర్పుకి వెళ్తున్న వ్యక్తి కుడికి తిరుగుతే ఇదే దిశ అవుతుందండి, దక్షిణము. సో లాస్ట్ దాన్ని మనం ఎలా మార్చుకోవాలి? దక్షిణ దిశగా మార్చుకోవాలి. కుడి అంటే ఏంటండి? ఇది దక్షిణము. తూర్పు నుంచి కుడికి తిరిగాడంటే దక్షిణము. ఇక్కడ దిశలనే తీసుకోవాలి, కుడి ఎడమ ఆపోజిట్ అని కాదు. ఇక్కడ ఓన్లీ దిశలను తీసుకోవాలి. రైట్? సో ఇక్కడ చూడండి, ఉత్తరము 15 ఉంది, దక్షిణం ఎంత ఉంది? దక్షిణం ఇది కూడా దక్షిణమే 10. ఈ దక్షిణము సేమ్ ఉంటే ఏం చేయమన్నాను? కలుపుమన్నాను. దక్షిణము కలపాలి. ఎంత అయింది? 10 + 5 15. దక్షిణము 15, ఉత్తరము 15. ఉత్తరము దక్షిణం ఆపోజిట్ కదా, 15. ఇవి రెండు కలిపితే 15. 15 - 15 0. ఎస్, ఇక్కడ చూడండి ఇవి అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో చూడండి, తూర్పు పడమర అనేవి ఆపోజిట్. సో ఇందులో నుంచి తీసేయాలి. రెండు సేమ్ ఉంటే 0 అయిపోతుండే, కానీ 10 ఉంది, 8 ఉంది. తీసేయండి. ఎంత మిగులుతుంది? 10లో నుంచి 8 తీసేస్తే 2. 10లో నుంచి 8 తీసేస్తే 2. మిగిలిన దానికి ఏ గుర్తు ఇవ్వాలి? మిగిలిన దానికి పెద్దదానికి గుర్తు ఇవ్వాలి. ఇలా 10, 8లో ఏది పెద్దదండి? పడమర పెద్దది. సో పడమర గుర్తులో ఆ వ్యక్తి తొలి స్థానము నుంచి ప్రస్తుతం ఉంటాడు. అంటే మన ఆన్సర్ ఏంది? పడమర 2 కిలోమీటర్లు. అతని తొలి స్థానము నుండి తుది స్థానము 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. తొలి స్థానము నుంచి అతడు లేదా తుది స్థానము పడమర దిశలో ఉంటుంది అనేది షార్ట్ కట్ ద్వారా తెలుస్తుంది. క్లియర్? పటం ద్వారా చేయొచ్చు, షార్ట్ కట్ ద్వారా చేయొచ్చు. పటం ద్వారా చేస్తుంటే 100% కరెక్ట్ వస్తుంది, ఇలా చేసినా కరెక్ట్ వస్తుంది. బట్ మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి, చివరిలో ఏమొస్తుంది మనకు? ఇందాక మీకు రాయించాను నేను, తొలి స్థానం నుంచి తుది స్థానం ఏ దిశలో ఉందో తెలుస్తుంది. వాడు రివర్స్లో అడిగితే మళ్ళీ రివర్స్ చెప్పాలి. తొలి నుంచి తుది, ఈ షార్ట్ కట్ ద్వారా మనకి ఎప్పుడు కూడా గుర్తుంచేది ఏంటిది? స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ ఎలా ఉందో తెలుస్తుంది, అంతే. ఒకవేళ రివర్స్ అడిగాడు అనుకోండి, ఎండింగ్ పాయింట్ నుంచి స్టార్టింగ్ పాయింట్ అడిగాడు అనుకోండి, నీకు ఏదైతే వస్తుందో దీన్ని రివర్స్ చేసి చెప్పాలి. అడిగిన క్వశ్చన్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాం. ఫస్ట్ మీకు షార్ట్ కట్ లో చేసి చూపిస్తాను, తర్వాత పటం ద్వారా చేద్దాం. ఓకే, క్వశ్చన్ నెంబర్ 2. రైట్, ఇక్కడ ఏమన్నాడు? రతన్ ఉత్తరం వైపు 10 కిలోమీటర్లు ప్రయాణించి తన ఎడమ చేతికి తిరిగి 4 కిలోమీటర్లు ప్రయాణించి ఉత్తరానికి 10, అక్కడ నుంచి ఎడమకు తిరిగాడంట 4.
అక్కడ ప్రయాణం చేసి కుడికి తిరిగి నెక్స్ట్ కుడి ఎంత అండి 5. నెక్స్ట్ మళ్ళీ కుడికి తిరిగి 4 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆగిన రతన్ తొలి స్థానం, ఇది చాలా ఇంపార్టెంట్, లాస్ట్ది. తొలి స్థానం నుంచి ఎంత దూరంలో మరియు ఏ దిశలో ఉన్నాడు, స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎంత దూరంలో ఉన్నాడు. షార్ట్ కట్ లో చేయాలంటే ఈ దిశలు ఏ దిశలోకి మార్చుకోవాలి. ఎడమ కుడిలు కదా, ఎడమ కుడి ఆపోజిట్ అట్లా కాదు, వీటిని డైరెక్షన్లలోకి మార్చుకోవాలి. ఎలా మార్చుకోవాలి చూడండి, మీకు ముందే చెప్పినాను. ఉత్తరానికి వెళ్తున్న వ్యక్తి ఎడమకు తిరిగాడు అనుకోండి, ఉత్తరానికి వెళ్తున్నాడు ఎడమ, ఏంటిది ఇది పడమర. 4 పడమరకు వెళ్తున్న వ్యక్తి, మళ్ళీ ఇక్కడ మీకు ఒకసారి డైరెక్షన్స్ చూపిస్తాను చూడండి. ఇది ఉత్తరము, ఇది పడమర, ఇది దక్షిణము, ఇది తూర్పు. ఓకే, కన్ఫ్యూజ్ కాకూడదు, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఉత్తరానికి వెళ్తున్నాడు ఎడమ, ఉత్తరానికి వెళ్తున్నాడు ఎడమ అంటే ఇది ఏంటిది, ఇది పడమర. పడమరకు వెళ్తున్న వ్యక్తి కుడి, ఇట్లా వెళ్తున్న వ్యక్తి కుడి అంటే మళ్ళీ ఏంటిది, ఇది ఉత్తరమే. ఎంత అండి 5. మళ్ళీ ఉత్తరానికి వెళ్తున్న వ్యక్తి ఇక్కడ కుడికి తిరిగాడు, ఇదేంటండి తూర్పు. సో ఈ ఎడమ కుడిలను దిశల్లోకి మార్చుకోవాలి, ఫస్ట్ స్టెప్. ఇప్పుడు సేమ్ ఉంటే కలపాలి, ఆపోజిట్ ఉంటే తీసేయాలి. సేమ్ ఉంటే కలపాలి. ఇందులో ఏమైనా సేమ్ ఉన్నాయా చూడండి. ఉత్తరము ఉత్తరము ఎంత అయిందండి 10 + 5 సేమ్ ఉన్నాయి కదా, కలపండి 15. తూర్పు 4, పడమర 4, 4 - 4 0. తూర్పు పడమర 4 - 4 0. క్లియర్? ఎస్, ఇవి వెళ్ళిపోయినాయి. ఉత్తరము ఉత్తరము ఎంత అయింది, సేమ్ ఉంటే కలపాలన్నాను. ఉత్తరము 15. తొలి స్థానము నుంచి ఉత్తర దిశలో 15 మీటర్ల దూరములో ఉన్నాడు. ఉత్తరము 15 కిలోమీటర్లు. రైట్, షార్ట్ కట్ ద్వారా చేసాం. దీనిని ఇప్పుడు పటం ద్వారా కూడా చేసి చూపిస్తాను, కొంచెం ఫాస్ట్ గా చేద్దాం. ఓకేనా? ఎస్. సో ఈ డైరెక్షన్స్ మీకు గుర్తున్నాయి అనుకుంటాను, కొంచెం నాతో పాటు ఫాస్ట్ గా చేయండి. రతన్ ఉత్తరం వైపు వెళ్ళాడు, ఇక్కడ నుంచి వెళ్ళాడు అనుకుందాం ఉత్తరం వైపు. ఓకే, కొంచెం పెద్దది తీసుకుంటున్నాను. 10 కిలోమీటర్లు వెళ్ళి ప్రయాణించి ఎడమకు తిరిగాడు, ఇటు వెళ్తున్నాడు, ఎడమ వచ్చి ఇటు వస్తుంది. ఎంత అండి 4. నెక్స్ట్ అక్కడ నుంచి ఇలా ఎడమకి వెళ్ళినోడు కుడికి తిరిగాడంట, ఇదిగో 5 కిలోమీటర్లు ఇటు తిరిగి, అంటే ఇటు కుడి అంటే ఎక్కడ ఉంటుంది, ఇటువైపు 5. మళ్ళీ కుడికి తిరిగి 4 కిలోమీటర్లు, మళ్ళీ కుడి, ఇటు వెళ్తున్నాడు, కుడి చేయడం ఉంటుంది ఇటు. ఎంత 4, అంటే ఇటు 4 వచ్చాడు, మళ్ళీ ఇటు 4 వెళ్ళాడు. సరిగ్గా ఎంత దూరం వచ్చాడో అంతే దూరం వెళ్ళాడు. డన్. ఎస్, ఇక్కడ చూడండి, ఇక్కడికి వెళ్ళాడు. ఇదేంటిది, ఇది తొలి స్థానం, ఇది తుది స్థానం. రైట్, ఫాస్ట్ గా నేర్చుకోవాలి మీరు ఇవన్నీ చేసేటప్పుడు, టైం వేస్ట్ చేయొద్దు. మళ్ళీ కుడికి తిరిగి 4 కిలో ప్రయాణం చేసి ఆగినా రతన్ తొలి స్థానం నుంచి ఎంత దూరంలో ఉన్నాడు, ఇది తొలి స్థానం. తొలి స్థానం నుంచి ఇది 10, ఇగో ఇక్కడికి వచ్చాడు తుది స్థానానికి. 10, ఇది 5. 10, ఇది ఎంత ఉంటుందో ఇది అంత ఉంటుంది. 10 + 5. తొలి స్థానం నుంచి తుది స్థానము 15 కిలోమీటర్ల దూరంలో. ఏ దిశలో? ఉత్తర దిశలో. ఇదేంటిది, ఇది దీనికి ఇక్కడ నుంచి కేంద్రం అన్నమాట. మనకి ఏది అడుగుతాడో తొలి స్థానము నుండి అన్నాడు కదా, ఇది మనకు కావాల్సినటువంటి పాయింట్. దీని నుండి ఇది ఏ దిశ అవుతుంది, ఉత్తర దిశ. తొలి స్థానం నుంచి ఆ వ్యక్తి ఉత్తర దిశలో ఉన్నాడు. క్లియర్? ఎస్, షార్ట్ కట్ లో చేసావు, ఈ విధంగా చేసావు. ఎలా చేసినా ఫాస్ట్ గా చేయగలగాలి. నెక్స్ట్ 3వ ప్రశ్న చూద్దాం. ఏమంటున్నాడు, రాజు పడమర వైపు 20 మీటర్లు ప్రయాణించి పడమర, దక్షిణం వైపు తిరిగి 10 మీటర్లు, మళ్ళీ ఎడమకు తిరిగి 15, తర్వాత కుడికి తిరిగి 5, మళ్ళీ అక్కడ నుంచి ఎడమకు తిరిగి 5 నడిచిన తొలి స్థానం నుంచి ప్రస్తుతం ఏ దిశలో ఎంత దూరంలో ఉన్నాడు. రైట్, షార్ట్ కట్ లో చేద్దాం. ఫస్ట్ పడమర 20, అక్కడ నుంచి దక్షిణము 10, మళ్ళీ ఎడమ 15, ఆ తర్వాత కుడి 5,
ఆ తర్వాత కుడి సారీ పడమర 20, దక్షిణము 10, ఎడమ 15, కుడి కుడి 5, చివరగా ఎడమకు 5. ఓకే రైట్. ఇప్పుడు కుడి నుంచి ఎడమ, ఎడమ నుంచి కుడి ఇవన్నీ ఉన్నాయి కదా, వాటిని ఏం చేయాలి, మనము మార్చుకోవాలి. ఉత్తరము దక్షిణము మీకు అలవాటు కోసం రాస్తున్నాను, తర్వాత ఫాస్ట్ గా చేయడం అనేది రావాలి. ఓకే, ఎటు తిరుగుతున్న వ్యక్తికి ఏమవుతుంది, పడమరకు 20 సేమ్, దక్షిణము 10. నెక్స్ట్ దక్షిణం పోతున్నాడు, ఇలా దక్షిణం పోతున్నాడు, ఎడమకు తిరిగాడు. ఎడమ అంటే ఏంటిది, తూర్పు 15. నెక్స్ట్ మీరు ఇలాంతా దీన్ని తూర్పు అని రాసుకుంటే సరిపోతుంది. ఇక్కడ తూర్పు మీకు ఫెయిర్ ఉండడం కోసం నేను రాసినప్పుడు మీరు అలా చేయొద్దు. ఓకే, తూర్పు ఇలా దక్షిణానికి వెళ్తున్న వ్యక్తి ఎడమకి వెళ్ళాడు. తూర్పుకి వెళ్తున్న వ్యక్తి కుడి, తూర్పుకి వెళ్తున్నాడు కుడి, ఏంటిది అది దక్షిణము 5. దక్షిణానికి వెళ్తున్నాడు మళ్ళీ ఎడమ, దక్షిణానికి వెళ్తున్నాడు ఎడమ, తూర్పు. ఓకే, తూర్పు 5. సేమ్ ఉంటే కలపాలి, ఆపోజిట్ ఉంటే తీసేయాలి. సేమ్ ఏమన్నా ఉన్నాయో చూసుకోండి, సేమ్ ఉంటే కలపాలి. ఓకే, దక్షిణము దక్షిణం ఎంత అయిందండి, 15. తూర్పు పడమర, తూర్పు తూర్పు ఎంత, 15, 5, 20. పడమర ఎంత ఉంది, 20. తూర్పు కూడా ఎంత ఉంది, 15 + 5. 15, 5 ఎంత, 20. తూర్పు తూర్పు కలిపడం 20 అయింది. తూర్పు పడమర క్యాన్సల్, 20, 20 రైట్. ఇవి రెండు ముక్కలు కలిపితే 20 అవుతుంది. దీంతో మళ్ళీ క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ కలిపి ఒక దగ్గర రాసేదంతా టైం వేస్ట్, ఫాస్ట్ గా చేస్తాను. కలిపి తీసేసడం అంతా పెట్టుకోదు, డైరెక్ట్ చేసేయాలి. దక్షిణము దక్షిణము ఎంత అండి, దక్షిణము 15. ఆ వ్యక్తి తొలి స్థానము నుండి ప్రస్తుతము దక్షిణ దిశలో 15 కిలోమీటర్ లేదా మీటర్లు అన్ని ఒకటే దాంట్లో ఇస్తాడు రాశులు. కిలోమీటర్లు మీటర్లు అట్లా గడిపెట్టి చెయ్యడు. మీటర్లు ఇస్తే మీటర్లే ఇస్తాడు, కిలోమీటర్లు ఇస్తే కిలోమీటర్లే ఇస్తాడు. యూనిట్స్ లో తేడా ఉండదు. ఓకే, దక్షిణము 15 మీటర్ల దూరంలో ఉంటాడు. రైట్. ఇదే కనుక మీరు పటంలో చూసారనుకోండి, పటంలో చూస్తే ఓకే, పడమర వైపు వెళ్ళాడు 20 మీటర్లు, ఇక్కడ నుంచి దక్షిణానికి తిరిగాడు, దక్షిణం అంటే ఇటు 10. నెక్స్ట్ అక్కడ నుంచి ఎడమకు తిరిగాడు, ఎడమ అంటే ఇటు 15. ఇది 20 కదా, దాని దాకా వెళ్ళకుండా కొంచెం తక్కువ 15. నెక్స్ట్ తర్వాత కుడి వైపు ఇటు ఎంత అండి, 5. ఓకే, మళ్ళీ అక్కడ నుంచి ఎడమకు 5. ఎడమ అంటే ఇట్లా ఎంత ఉన్నాడు, ఎడమ ఇటు వస్తుంది 5. రైట్, ఇంతవరకు వచ్చేసాడు. ఇదేంటిది, ఇది తొలి స్థానం, స్టార్టింగ్ పాయింట్. ఇది ఇక్కడికి వచ్చాడు, ఇదేంటండి ఎండింగ్ పాయింట్. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 20 ఉంది, ఇది 10, ఇది 5, ఇటు 15. ఇక్కడ చూడండి, ఇటు 20 వచ్చాడు, ఇటు 15 వచ్చాడు, మళ్ళీ 5 వచ్చాడు. అంటే సేమ్ పాయింట్ మీద ఉంటుందా ఉండదా, ఎస్, సేమ్ పాయింట్ మీదకి వచ్చాడు. అవునా, లుక్ హియర్, సేమ్ లైన్ లో ఉన్నాడు. ఈ దూరం కనుక్కోవాలి మనం, ఈ దూరము కనుక్కోవాలి. ఈ దూరం ఎలా కనుక్కోవాలి, ఇది ఎంత ఉందో మనకి ఇక్కడ ఇయ్యలేడు కదా. చూడండి, ఇక్కడ దాకా 10, ఇక్కడ దాకా 5. సో ఇది ఎంత ఉంటుందో ఈడు దాకా 10 ఉంటుంది, మళ్ళీ ఇది ఎంత ఉంటుందో ఇక్కడ 5. మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అండి, 15 మీటర్లు. తొలి స్థానం స్టార్టింగ్ పాయింట్ నుంచి ఏ దిశలో ఉన్నాడు, దక్షిణ దిశలో. ఆన్సర్ ఏంటండి, ఎలా చేసినా ఒకటే ఆన్సర్. క్లియర్, ఎస్. నెక్స్ట్ 4వ ప్రశ్న. ఈ వ్యక్తి రాధ ఆగ్నేయానికి 10 కిలోమీటర్లు ప్రయాణించి అక్కడ నుండి తూర్పుకు, ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఆగ్నేయానికి 10 కిలోమీటర్లు, అక్కడ నుండి తూర్పుకు 25, అక్కడ నుండి వాయవ్యానికి 10 ప్రయాణించి అక్కడ నుండి పడమరకు 5,
పడమరకు 5 కిలోమీటర్లు ప్రయాణించి ఆగిన ఆమెకు తన తొలి స్థానము ఏ దిశలో, ఆమెకు తొలి స్థానం అంట, ఆమెకు తొలి స్థానము ఏ దిశలో మరియు ఎంత దూరంలో ఉంది? ఆమెకు, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ తొలి స్థానానికి కాదు, ఆమెకు. ఆమె ఏ ప్లేస్ లో ఉంది? లాస్ట్కి వచ్చేసరికి తుది స్థానములో ఉంటుంది. ఆమె లాస్ట్ తిరిగి తిరిగి ఎక్కడ ఆగుతుంది? తొలి స్థానంలో కాదు కదా, తుది స్థానములో ఉంటుంది. ఆమెకు అంటే తుది స్థానానికి, తన తొలి స్థానం ఏ దిశలో ఎంత దూరంలో ఉంటుంది అంటే ఇక్కడ ఏమడిగాడు? ఎండింగ్ నుంచి స్టార్టింగ్ ప్లేస్ అడిగాడు. ఎండింగ్ నుంచి స్టార్టింగ్ ప్లేస్. సో రివర్స్ లో మన షార్ట్ కట్ లో చేస్తే వచ్చిందేమో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వస్తుంది, దానికి వచ్చిన దిశకు ఆపోజిట్ మనం చెప్పాలి. క్లియర్? సో దీనికి చూద్దాం మనము. షార్ట్ కట్ ప్రకారం సేమ్ ఉంటే ఏం చేయాలి, ఆపోజిట్ ఉంటే ఏం చేయాలి? సేమ్, తూర్పు పడమర ఆపోజిట్, ఆగ్నేయము వాయవ్యము. లుక్ హియర్, తూర్పు పడమర, ఇది తూర్పు పడమర మనకు తెలుసు. తూర్పు పడమరలు ఆపోజిట్, తూర్పుకు ఆపోజిట్ పడమర. ఓకే, ఆగ్నేయానికి ఆపోజిట్ ఏంటండి? వాయవ్యము. ఆగ్నేయానికి ఆపోజిట్ వాయవ్యం. ఆగ్నేయము 10, వాయవ్యము 10. మరి మిగిలింది ఏంది? తూర్పు పడమర, ఇవి కూడా ఆపోజిటే. 25 ఉంది, 25 ఉంది, డిఫరెన్స్ ఎంత? 20. ఏది పెద్దది ఉంటుందో ఆ గుర్తును దీనికి ఇవ్వాలి మిగిలిన దానికి. సో ఏది పెద్దగా ఉంటే ఆ గుర్తుని ఇవ్వాలి. అంటే ఆ వ్యక్తి యొక్క, రిమెంబర్ షార్ట్ కట్ లో ఎప్పుడైనా వస్తుంది? స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్, స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ తూర్పు దిశలో ఉంది. తొలి స్థానానికి ఆమె తూర్పు దిశలో 20 మీటర్ల దూరంలో ఉంది. కానీ ఇక్కడ ఏమడిగాడు? ఆమెకు తొలి స్థానం ఎక్కడుంది అంటే దీనికి రివర్స్ లో అడిగాడు. దీనికి రివర్స్ లో అడిగాడు. ఏంటది? ఎండింగ్ నుంచి స్టార్టింగ్ పాయింట్ ఏ దిశలో ఉంది అంటే తూర్పుకు ఆపోజిట్ ఏంటండి? పడమర. తూర్పుకు ఆపోజిట్ పడమర. పడమర ఎన్ని కిలోమీటర్లు? 20 కిలోమీటర్లు. పడమర 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. షార్ట్ కట్ లో అయితే ఇలా చేయాలి. ఓకే, ఇప్పుడు డయాగ్రామాటికల్ గా చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఎక్కడ వెళ్ళింది? రాధ ఇక్కడ ఉంది అనుకుందాం. ఇక్కడ నుంచి ఆగ్నేయానికి. ఓకే, ఆగ్నేయం అంటే ఎక్కడ ఉంటుంది? ఇక్కడ నుంచి ఇది ఆగ్నేయం. ఆగ్నేయానికి 10. రైట్. ఇక్కడ నుండి తూర్పుకు, ఇక్కడ నుంచి తూర్పు అంటే ఇది తూర్పు ఎంత? 25. రైట్. ఇక్కడ నుంచి వాయవ్యానికి, ఈ ప్లేస్ నుంచి వాయవ్యం ఇలా ఉంటుంది. ఎంత అండి? 10. అక్కడ నుండి పడమర, ఇటు పడమర 5. ఓకే, ఈ ప్లేస్కి వెళ్ళాక పడమర ఎక్కడుందో చూసుకోవాలి. రైట్. ఇది తొలి స్థానము, స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ నుంచి ఇటు వచ్చింది, ఇక్కడ నుంచి ఇటు 25 ఇటు ఇక్కడ ఆగింది. ఇదేంటిది? తుది స్థానం లేదా ఆమె. ఆమె ఇక్కడ ఆగింది. దాన్ని మనం ఏం చెప్తాము? ఎండింగ్ పాయింట్ అంటాం. ఇక్కడ నుంచి ఆమె తొలి స్థానం ఏడుంది? తొలి స్థానము లుక్ హియర్, ఇక్కడ నుంచి ఇక్కడ సేమ్ లైన్ లో ఉంటుంది. రైట్. ఇది ఎంత ఉందో 25 ఉంటే ఇది కూడా ఎంత ఉంటుంది? టోటల్ 25. బట్ ఆల్రెడీ ఎంత వచ్చేసింది? 5 వచ్చేసింది. అవునా? 5 వచ్చేసింది. ఓకే, ఆమెకు తన తొలి స్థానం ఏ దిశలో ఉంది? ఆమెకు తొలి స్థానం పడమర దిశలో ఉంది. ఆమెకు తొలి స్థానం పడమర దిశలో ఉంది. తొలి స్థానానికి ఆమె తూర్పులో ఉంది. మనకి ఏమడిగాడు చూసుకోండి. ఆమెకు తొలి స్థానం ఏ దిశలో ఉంది? ఆమెకు తొలి స్థానం పడమర దిశలో ఉంది. ఎంత దూరంలో ఉంది? 25 లో నుంచి 5 వచ్చేసింది. అంటే ఎంత? 20నే. క్లియర్? ఎస్. ఇది డయాగ్రామ్ మీకు ఒకసారి నీట్ గా రాసి చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ ఎక్కడ వెళ్ళింది? ఆగ్నేయానికి వెళ్ళింది. ఎలా? 10. రైట్. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ తూర్పుకి వెళ్ళింది. ఇక్కడ నుంచి మళ్ళీ వాయవ్యానికి.
నుంచి పడమరకి ఇలా వచ్చి ఆగింది. డన్. ఎస్. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ వాల్యూస్ నేను రాస్తున్నాను ఎంతెంత దూరం తిరిగి, జస్ట్ క్లారిటీ కోసమే. ఇటు 10, ఇక్కడ నుంచి మళ్ళీ ఇంత 25, మళ్ళీ 10, ఇక్కడ నుంచి 5. సో ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ మధ్యలో ఎంత దూరం ఉంటుందో మనకు తెలుసు. 25లో నుంచి 5 తీసేస్తే 20. ఈ తుది స్థానము ఇదేంటిది? తుది స్థానం. ఇక్కడ నుంచి ఇక్కడ తొలి స్థానం ఉంది, తొలి స్థానం. ఓకే. ఎస్. సో ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ కు తొలి స్థానము ఎంత దూరంలో ఉంటుంది? 20. క్లియర్. తొలి స్థానము నుంచి తుది స్థానం 20, తుది స్థానం నుంచి తొలి స్థానం కూడా 20. తొలి స్థానానికి ఆమె తూర్పున ఉంటుంది, ఆమెకు తొలి స్థానం పడమరన ఉంటుంది. మూలల మీద అడిగాడు, అయినా సరే మనము చేయగలగాలి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. రైట్. ఇక్కడ చూడం. రమ్య ఆగ్నేయ దిశలో 7, కొంచెం ఫాస్ట్ గా. పశ్చిమ దిశగా 14, పశ్చిమాన్న పడమరన్న ఒకటే 14. నెక్స్ట్ అక్కడ నుంచి ఆమె వాయవ్యానికి 7, తర్వాత తూర్పుకు 4 నుంచి అక్కడ ఆగింది. రైట్. తను బయలుదేరిన స్థానం నుంచి ఎంత దూరంలో ఉంది? స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ అంటున్నాడు. డిస్టెన్స్ అడిగినప్పుడు మనకు పెద్దగా ప్రాబ్లం లేదు, ఏ దిశలో ఉంది అనేది అడగలేదు కాబట్టి. ఓకే. చూడండి. ఫస్ట్ 7, 14, 7, 4. రైట్. షార్ట్ కట్ లో ఫాస్ట్ గా చేసేద్దాం. ఇక్కడ ఏంటిది? ఆగ్నేయము వాయవ్యము 7, 7 ఆపోజిట్. 7 ఆగ్నేయానికి ఆపోజిట్ వాయవ్యము. 7 - 7 తీసేయాలి కదా, ఆపోజిట్ ఉంటే. ఎస్. పడమర తూర్పు, తూర్పు పడమర ఆపోజిట్. ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 14 ఉన్నాయి. ఇందులో నుంచి మనకి ఎన్ని పోతాయి? 14 - 4 10. ఎంత అండి మిగిలేది? పడమర. పెద్దదాని గుర్తును రాయాలి, పెద్దదాని గుర్తు మిగిలింది ఏంటండి? దిశతో పని లేదు, ఎంత డిస్టెన్స్ ఉంటుందో కావాలి. డిస్టెన్స్ ఒకటి చాలు. ఎంత దూరంలో ఉంటుంది? 10 మీటర్ల దూరంలో ఉంటుంది. డయాగ్రామ్ కావాలంటే డయాగ్రామ్ కూడా మనము గీసుకోవచ్చు. చూడండి. రాజా ఆగ్నేయ దిశలో అంటే ఇటు ఎంత వచ్చేసింది? 7. తర్వాత పడమరకి ఇటు వెళ్ళింది. ఓకే. 1 మినిట్. సో ఇటు నుంచి ఆగ్నేయానికి 7, తర్వాత పడమరకు 14, అక్కడి నుంచి వాయవ్యానికి ఇటువైపు 7, అక్కడి నుంచి తూర్పుకు 4. రైట్. అయినా బయలుదేరిన స్థానం నుంచి ఎంత దూరంలో ఉంది? ఇది మొత్తం 14. 14లో 4 పోతే 10. క్లియర్. ఎస్. కొంచెం నీట్గా గీసుకుంటే కన్ఫ్యూజ్ ఉండకుండా ఉంటుంది. ఆగ్నేయము తూర్పు పడమర, ఇక్కడ నుంచి తూర్పుకు 4. ఇలా. డన్. ఎస్. వాల్యూస్ రాసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ ఎటు వచ్చాడు? 7, తర్వాత పడమర 14, తర్వాత సరే ఆగ్నేయం 7, పశ్చిమ 14, వాయవ్యము మళ్ళీ తూర్పుకు 4. ఓకే. డిస్టెన్స్ ఎంత? 10. నెక్స్ట్ క్వశ్చన్. నేహ తూర్పుకు 1 కిలోమీటర్ వెళ్ళింది. తూర్పుకు 1 కిలోమీటర్. తర్వాత దక్షిణానికి 5 కిలోమీటర్లు. తర్వాత తూర్పుకు ఇక్కడ తూర్పుకు 2 కిలోమీటర్లు. తర్వాత ఉత్తరానికి 9 కిలోమీటర్లు. ఆమె తొలి స్థానం నుంచి ఇప్పుడు ఎంత దూరంలో ఉంది? ఫాస్ట్ గా. ఓకే. షార్ట్ కట్ లో తీసేద్దాం. సేమ్ ఉంటే ఏం చేయాలి? కలపాలి. ఆపోజిట్ గా తీసేయాలి. ఓకే. తూర్పు 1, తూర్పు 2 ఉన్నాయి, ఇవి కలపండి 3 అవుతాయి. తూర్పు పడమర లేదు. ఓకే. ఉత్తరం దక్షిణం ఉన్నాయి, ఉత్తరం దక్షిణం ఆపోజిట్. రైట్.
ఇందులో నుంచి ఇది తీసేస్తే 4, పెద్దదేది ఇది క్యాన్సిల్ అయిపోయింది. ఉత్తరము 9లో నుంచి 5 పోతే 4 మిగిలింది. అలాగే ఈ రెండు తూర్పు కలిస్తే 2 + 1 3. ఓకే, అవి మిగిలినాయి. ఉత్తరము చూడండి, ఉత్తరము తూర్పు, ఉత్తరము ఇలా ఉంది, ఉత్తరము తూర్పు, ఇవి రెండు ఆపోజిటా సేమా? ప్రక్క ప్రక్కన ఉన్నప్పుడు ఏం చేయమన్నా నేను? ప్రక్కన అంటే సైడ్ బై సైడ్. ఆ వ్యక్తి ఎందులో ఉంటాడు? ఈ మధ్యలో ఉంటాడు. ఉత్తరంలో ఉంటాడు, తూర్పులో ఉంటాడు. అదేంటిది? అది ఈశాన్య దిశ. ఓకే, ఇక్కడ దిశ అడగలేడు, ఓన్లీ దూరం అడిగాడు. చాలు, దూరం అడిగాడు, దూరం కనుక్కుంటే చాలు. ఓకే, సో ఎప్పుడైతే ప్రక్కన ఉంటాయో అప్పుడు ఏం చేయమన్నాను నేను? ప్రక్కన ఉన్నప్పుడు సైడ్ బై సైడ్ ఉన్నప్పుడు పైథాగరస్ సిద్ధాంతాన్ని ఉపయోగించాలి. అసలు ఫస్ట్ పైథాగరస్ సిద్ధాంతం అంటే మనకు తెలిసి ఉండాలి. ఏదైనా ఒక లంబకోణ త్రిభుజంలో, ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనే ఈ లంబకోణ త్రిభుజము ఉందనుకోండి. ఇందులో ఈ లంబకోణ త్రిభుజంలో దీనిని కర్ణం అంటాం కదా, కర్ణము. ఇదొక భుజం, ఇదొక భుజం, ఇది ఆసన్న భుజం, ఇది ఎత్తు భుజం. ఓకే, ఏబి ఇది ఒక భుజము, ఇది ఒక భుజం. ఈ భుజము స్క్వేర్ ప్లస్ ఈ భుజము స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు కర్ణము స్క్వేర్ అనేది పైథాగరస్ సిద్ధాంతం. రైట్, దీన్ని మనము ఫార్ములా రూపంలో ఎలా చెప్తాము? ఏసి కర్ణము స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బిసి స్క్వేర్. ఒకవేళ మనకి ఏసీ మాత్రమే కావాలంటే ఏసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు √AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్. ఇది పైథాగరస్ సిద్ధాంతం. ఓకే, ఎస్. ఇప్పుడు ఇక్కడ మనకు పైథాగరస్ సిద్ధాంతాన్ని ఉపయోగించాలన్నాడు. పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం షార్ట్ కట్ లో చేయాలంటే ఇక్కడ మనకు డిస్టెన్స్ రావాలంటే చూడండి, √4² ప్లస్ 3² చేస్తే చాలు. 4² అంటే ఎంత? 16 ప్లస్ 3² 9. 16 ప్లస్ 9 25. 25 అనేది దేని యొక్క స్క్వేర్? 5 యొక్క స్క్వేర్. సో మన ఆన్సర్ సింపుల్ గా చేస్తే 5. బట్ ఇదంతా మీకు ఇప్పుడు పటం ద్వారా చూపిస్తాను. పటం ద్వారా చూస్తే కొంత ఈజీగా అర్థమవుతుంది. ఇది మీకు పైథాగరస్ సిద్ధాంతం గురించి చెప్పాను. రైట్, షార్ట్ కట్ లో చేస్తే అలా చేయాలి. లేదు ఇప్పుడు మనము డయాగ్రామ్ ని గీసి చేద్దాం. ఓకే, ఎస్. డయాగ్రామ్ ద్వారా చేస్తే ఫస్ట్ ఎటు వెళ్ళాడు? నేహ తూర్పుకు వెళ్ళింది. తూర్పుకు ఇటు ఎంత అండి? తూర్పుకు 1 కిలోమీటర్ వెళ్ళింది. నెక్స్ట్ అక్కడ నుంచి దక్షిణానికి 5 కిలోమీటర్లు వచ్చింది. అక్కడ నుంచి తూర్పుకు 2 కిలోమీటర్లు వెళ్ళింది. అక్కడ నుంచి ఉత్తరానికి 9 కిలోమీటర్లు వెళ్ళింది. సార్ ఇక్కడ ఉత్తరానికి 9 కిలోమీటర్లు ఇలా ఇక్కడ దాకా వచ్చేసింది. రైట్, ఇది 5 కదా, ఇక్కడ దాకా వచ్చేసింది. 9 కిలోమీటర్లు మొత్తం. ఇదంతా 9 కిలోమీటర్స్. రైట్, ఇది తొలి స్థానం, ఇది తుది స్థానం. ఈ రెండింటి మధ్యలో దూరం కనుక్కోవాలంటే ఇది షార్టెస్ట్ డిస్టెన్స్ కనుక్కోవాలా, దగ్గర దారి కనుక్కోవాలా. మొత్తం డైరెక్షన్స్ లో ఏ క్వశ్చన్ అడిగినా కూడా 2 పాయింట్ల మధ్యలో దూరం ఎంత అంటే షార్టెస్ట్ డిస్టెన్సే చెప్పాలా. ఓకే, తొలి స్థానం తుది స్థానం ఇవన్నీ అడిగి కదా, షార్టెస్ట్ డిస్టెన్స్ చెప్పడానికి ట్రై చేయాలి. ఓకే, ఇక్కడ చూడండి, ఈ రెండింటి మధ్యలో దూరం ఎంత? ఇక్కడ 1, ఇక్కడ ఎంత ఉంది? 2. ఇది ఎంత ఉంటుందో ఇక్కడ కూడా అంతే ఉంటుంది. క్లియర్? సో ఇక్కడ కూడా అంతే ఉంటుంది. ఇది 2 అయినప్పుడు ఇది కూడా ఎంత అవుతుంది? 2. 1 + 2 ఇది మొత్తం ఎంత అండి? 3. రైట్, ఇక్కడ మొత్తం ఇది 9. 9 లో ఇదంతా మొత్తం ఆడదాకా 9, ఇక్కడ దాకా 5, మరి మిగిలింది ఎంత? 4. రైట్, ఇదొక లంబకోణ త్రిభుజం. లంబకోణ త్రిభుజంలో ఇప్పుడే మాట్లాడుకున్నాం మనము. ఓకే, ఈ భుజము ఈ భుజము, ఈ భుజము స్క్వేర్ ఇజ్ ఈక్వల్ ప్లస్ ఈ భుజము స్క్వేర్ 4² ప్లస్ 3² ఇజ్ ఈక్వల్ టు ఇది కర్ణము.
లేదా తొలి తుది స్థానాలు. కర్ణము స్క్వేర్. కర్ణము స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. మనకు ఓన్లీ కర్ణము కావాలి కాబట్టి సో ఈ స్క్వేర్ అటు వెళ్తే రూట్ అవుతుంది. 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ఎంత అండి? అండర్ రూట్ 16 ప్లస్ 9 రూట్ 25 ఇస్ ఈక్వల్ టు 5. ఇదే చేస్తున్నాం మనం. క్లియర్? సో ఈ విధంగా చేయాలి. పైథాగరస్ సిద్ధాంతం అంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. రైట్. ఇప్పుడు ఇది ఒక ABC అనే ఈ లంబకోణ త్రిభుజం. ఇక్కడ 90 డిగ్రీస్ ఉంది కదా. ఎస్. ఇది కర్ణం, ఇది ఎదుటి భుజం, ఇది ఆసన్న భుజం. ఇది ఒక భుజము, ఇది ఒక భుజం. మనకు ఇవి రెండు తెలిస్తే దీన్ని చెప్పొచ్చు. ఇవి రెండు తెలిస్తే దీన్ని చెప్పొచ్చు. ఏంటంటే ఇక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇది 3 ఇది 4 అనుకోండి. 3 + 4 7 అని చెప్పొద్దు. ఈ డిస్టెన్స్ చెప్పాలి. ఈ డిస్టెన్స్ చెప్పాలంటే ఇవి రెండింటిని ఉపయోగించి చెప్పాలంటే మనకు కావాల్సింది ఏంటిది? పైథాగరస్ సిద్ధాంతం. కర్ణము స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. ఓకే. ఈ పటంలో AC స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్. ఇదంతా జస్ట్ మీకు ఇక్కడే చెప్తున్నాను, ఎగ్జామ్ లో చేయదు. టక్ మన లేపే ఎలా చేయాలో చెప్తాను నేను ఫాస్ట్ గా. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చినాం మనం ఇక్కడ. ఓకే. కుమార్ ఈశాన్యానికి 35 మీటర్లు నడిచి ఎడమకు తిరిగి 35 మీటర్లు నడిచి ఆగిన తొలి స్థానం నుండి ఏ దిశలో ఉన్నాడు? ఓన్లీ దిశ అడిగాడు. జస్ట్ దిశ చెప్తే చాలంట. చూడండి, కుమార్ ఇక్కడ ఉన్నాడు. ఈశాన్యానికి, ఇది ఈశాన్యం. ఓకే. ఎస్. ఈశాన్యానికి 35 మీటర్లు నడిచి అక్కడ నుండి ఎడమకు తిరిగి ఇక్కడ నుంచి ఇలా వెళ్ళాడు. ఈశాన్యం 35 మీటర్లు. ఇది తొలి స్థానం. ఇక్కడ నుంచి మళ్ళీ ఎడమకు తిరిగిండంట. ఎడమ ఎక్కడ ఉంటది? ఇదా 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 ఇదా? ఎడమ అంటే మనం ముందే చెప్పుకున్నాము 95 డిగ్రీస్. అవునా? ఎస్. ఎంత? 35 మీటర్స్. 35 మీటర్స్. క్లియర్? అయినా ఆగిన తొలి స్థానం నుండి ఏ దిశలో ఉన్నాడు? తొలి స్థానము నుంచి ఏ దిశలో ఉన్నాడు? ఇది తొలి స్థానం, స్టార్టింగ్ పాయింట్. ఇది ఎండింగ్ పాయింట్. తొలి స్థానము నుంచి ఎంత దూరంలో ఉన్నాడు అని లేదు, ఏ దిశలో ఉన్నాడు. ఇది తొలి స్థానం. దీనికి ఇది ఏ దిశ అవుతుంది? ఉత్తరము. ఇదేంటండి? ఉత్తరము. సో మన ఆన్సర్ ఏంటిది? ఉత్తరము. క్లియర్? తొలి స్థానము నుంచి తుది స్థానం. ఎందుకు ఇలా తీసుకున్నారు? 90 డిగ్రీస్. ఎడమన్నా కుడి అన్నా ఎంతకు సమానము? 90 డిగ్రీలకు సమానము. అది మర్చిపోవద్దు ఎవరు. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యక్తి ఉత్తర దిశ వైపు 18 కిలోమీటర్లు, ఉత్తరానికి 18, రైట్. ఆ తర్వాత తూర్పుకు 6, దక్షిణానికి 14, పడమరకు 3 కిలోమీటర్లు ప్రయాణించెను. ఓకే. ఎస్. అతడు ప్రారంభించిన స్థలం నుంచి ఎంత దూరంలో ఉన్నాడు? షార్ట్ కట్ లో చేద్దామా? పటంతో చేద్దాం. ఫస్ట్ షార్ట్ కట్ లో చేద్దాం. ఉత్తరము 18, తర్వాత తూర్పు 6, తర్వాత దక్షిణము 14, తర్వాత పడమర 3. ఇలా ఉంది. ఓకే. ఎస్. ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర 4 ఉన్నాయి. సేమ్ ఉంటే కలపండి, ఆపోజిట్ ఉంటే తీసేయండి. ఇవి 2 తూర్పు పడమర ఏంటండి? ఆపోజిట్. బట్ ఎంత ఉంది? 6, 3. సో పెద్దది ఏంది? తూర్పు. 6లో నుంచి 3 తీసేస్తే 3. ఓకే. ఉత్తరము దక్షిణము. ఉత్తరము దక్షిణము ఏంటిది? ఆపోజిట్. పెద్ద దాంట్లో నుంచి చిన్నది తీసేయాలి. ఏది పెద్దగా ఉంది? ఉత్తరము. 14, 18 డిఫరెన్స్ ఎంత? 4.
మిగిలిన దానికి పెద్దదానికి గుర్తునివ్వాలి. ఇవి రెండిట్లో ఇది క్యాన్సిల్ అయింది, ఇందులో నుంచి 4 వచ్చేసింది. ఇది క్యాన్సిల్ అయింది, ఇందులో నుంచి ఇది 3. ఓకే, ఉత్తరము తూర్పు ఇప్పట్లాగానే వచ్చేసింది. ఉత్తరము ఇది తూర్పు. రెండు ప్రక్కన ఉన్నాయా, ఆపోజిట్ ఉన్నాయా? పక్కన ఉన్నాయి. కాబట్టి ఏం చేయాలి? పైథాగరస్ సిద్ధాంతాన్ని ఉపయోగించాలి. డైరెక్ట్ గా ఆన్సర్ చేస్తే ఏమవుతుంది? డైరెక్ట్ చెప్పండి. 4² + 3² అండర్ రూట్ ఫినిష్. ఎంత అండి? 25√5. ఓకే, మనం డయాగ్రామ్ తో చూద్దాం. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి ఉత్తర దిశలోకి వెళ్ళాడు. ఉత్తర దిశలోకి ఎంత వెళ్ళాడు? 18. ఆ తర్వాత తూర్పుకు తిరిగి 6. ఆ తర్వాత దక్షిణానికి తిరిగి 14. ఈడు దాకా రాకూడదు, ఇది 18 కదా. ఎస్. తర్వాత పడమరకు తిరిగి 3. ఇక్కడ దాకా వచ్చేసాడు, ఇక్కడ ఆగాడు. రైట్. నేను జస్ట్ కొంచెం కన్వీనియంట్ కోసం ఇలా తెస్తున్నాను. రైట్. ఇది 18. ఇప్పుడు అతను ప్రారంభించిన స్థలం నుండి ఇది తొలి స్థానం నుండి ఎంత దూరంలో ఉన్నాడు? ఇక్కడికి. ఏం చెప్పాలి? షార్టెస్ట్ డిస్టెన్స్ చెప్పాలి అన్నా నేను. షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే ఇది చెప్పాలి, ఇది చెప్పకూడదు. ఇది తెలుసుకోవడానికి ఇది కనుక్కోవాలి. ఇది మొత్తం 18, అందులో ఇక్కడ దాకా 14. ఇది ఎంత ఉంటుంది? ఇది 14 వచ్చాడు. ఇది ఎంత ఉంటుంది? 4. ఇది మొత్తం 6. ఈ 6కు ఇది సమానంగా ఉంటుంది, అందులో 3 వచ్చేసింది. ఇంకెంత ఉంటుంది? 3. 4 + 3 లంబకోణ త్రిభుజము. ఇందాక చూసాం కదా, 4² + 3². ఓన్లీ మనకు కర్ణము కావాలి, కర్ణం స్క్వేర్ అక్కర్లేదు. కాబట్టి ఆన్సర్ ఎంత వస్తుంది? 5. ఇందాక చేసినటువంటి ప్రాబ్లమే. ఇదంతా మనకు అక్కర్లేదు. ఈ ప్లేస్ లో ఏర్పడే లంబకోణ త్రిభుజంలో ఈ కర్ణము అంటే తొలి స్థానాల మధ్య దూరం కనుక్కుంటే సరిపోతుంది.